హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల. ముందుగా మిత్రులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో ట్విన్స్ స్కూల్లో దసరా పండుగ సంబరాలు చేశారు హాలిడేస్కి ముందు. అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకొని పండగ రోజు చేద్దాంలే అని చెప్పి అప్లోడ్ చేయలేదండి. అప్పుడు ఆ రోజు ట్విన్స్ వాళ్ళ మిస్ అనమాట, బ్లూ కలర్ శారీ దుర్గా మేడం. సో ఆ మేడం పిల్లలందరికీ నిజంగా చాలా, నేను ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పాను మేడం బాగా చూసుకుంటారు పిల్లల్ని అని చెప్పి. సో ఆ రోజు అమ్మవారిని చేయడానికి పూలు పండ్లు ఎవరికి తోచినట్టుగా వాళ్ళని అన్నీ తీసుకురమ్మంటే పిల్లల్ని మా ఇత్తమ్మ గడవ పూలు తీసుకురమ్మా అని చెప్తే పూలు తీసుకొని వెళ్ళాము. సో పిల్లలందరినీ అలా కూర్చోబెట్టి వీళ్ళు సంబరాల కోసం బతుకమ్మలు రెడీ చేస్తున్నారు. అలాగే ప్రసాదాలు నైవేద్యాలు మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అలాగే స్కూల్లో కూడా బాగా సెలబ్రేట్ చేశారండి. నిజంగా ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ పిల్లలకి చాలా బాగుంటాయి. అంటే ఏం చేస్తున్నారు ఏంటి, ఇట్లా అయితే ఆ రోజు అంతా బతుకమ్మ ఇలా గేమ్ ఆడిచ్చారు, ఇలా ఆడిచ్చారు, ఇలా చేశారు, అక్క వాళ్ళు ఇలా అమ్మవారుల వేషం చేశారు పెద్దక్క వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది. అంటే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ మనమే అన్నట్టుగా, అంటే నేను కూడా ఇలా చేసుకోవచ్చు, ఇలా పూజ ఉంటుంది అని చెప్పి. ఇది ప్రిన్సిపల్ గారు అనమాట, అంటే ఇక్తా స్కూల్ వాళ్ళ డైరెక్టర్ గారు. సో ఇలా పూజ స్టార్ట్ అయిందనమాట. ఇలా పూజలు అందుకుంటూ ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు అమ్మవారు పూజలు అందుకుంటుంది. ఈ సంవత్సరం స్పెషల్గా 11 రోజులు, అంటే 2 రోజులు ఎక్స్ట్రాగా అమ్మవారు పూజలు అందుకొని ఈరోజు అంటే 11వ రోజు అమ్మవారు ఊరూర, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో, ఒకళ్ళు విగ్రహ రూపంలో, ఒక్కొక్కళ్ళు బతుకమ్మ పూల రూపంలో, ఒక్కొక్కళ్ళు చెట్టు రూపంలో అమ్మవారిని కొలుచుకుంటూ ఈ 11 రోజుల పాటు అమ్మవారిని రోజుకొక ప్రసాదంతో, రోజుకొక నైవేద్యంతో, రోజుకొక, అంటే ఎవ్రీ డే ఒక మంచి మంచి పాటలతో అమ్మవారి పాటలు పాడుకుంటూ సాయంత్రం కోలాటాలతో ఒక సందడిలా, ఒక పండగలా జరుపుకునే ఈ దసరా పండుగ ఈ రోజుతో ముగియనున్నది. ఈ రోజున అమ్మవారిని నిమజ్జనం చేసుకుంటారు. ఈరోజు నైట్ అంతా కొంతమంది ఊరేగించుకుంటూ, అదే ఊరంతా ఊరేగించుకొని సాయంత్రానికి దగ్గరలో ఉన్న గంగమ్మ ఒడిలోకి అమ్మవారిని చేరుస్తారనమాట. నిజంగా అండి చాలా, అంటే చాలా, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు కూడా 11 రోజుల పాటు 11 అవతారాలతో పూజ చాలా బాగా చేసుకుంటారు. దర్శనానికి కూడా చాలామంది భవానీలో అందరూ వస్తుంటారు. సో చాలా హడావుడిగా ఉంటుంది. ఇలా జరుపుకున్న ఒక ఇంట్లో, మన ఇంట్లో మన అమ్మాయిలాగా ఉన్న 11 రోజులు అమ్మవారిని పూజించుకొని ఈరోజు అమ్మవారిని గంగమ్మ ఒడిలోకి చేర్చాలంటే కొంచెం బాధగాను అలాగే ఒక పక్క హ్యాపీగాను ఉంటుంది. మా ఇక్తమ్మ కూడా వాళ్ళ స్కూల్లో ఇలా బతుకమ్మ ఆడిందనమాట. తను ఎక్కడుందో ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి. బట్ ఆ లాస్ట్లో బ్లూ కలర్లో ఉంది గాను, బ్లూ కలర్ శారీ మిస్ పక్కన థర్డ్ మెంబర్ అనమాట. సో తనకి చాలా ఇష్టం ఇలా కోలాటం కానీ బతుకమ్మ పాటలు కానీ. తను ఇప్పుడే కొంచెం కొంచెంగా పాడుతూ ఉంటుంది ఆ పాటలు, బట్ నాకైతే అంత ఐడియా లేవు ఆ పాటలు. తను పిల్లలు ఎవరైనా పక్కన మారి తోటికోళ్ళ పిల్లలు వీళ్ళు ఎవరైనా వెళ్తున్నా కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుతూ ఉంటుంది. ఇక వస్తుంది చూడండి, బ్లూ కలర్ గౌన్ అనమాట, ఇది ఆడుతుంది. చాలా బాగా ఆడుతుంది నిజంగా. దానికి చాలా ఇష్టం, అన్నీ నేర్చుకుంటానంటది, బతుకమ్మ పాటలు, కోలాటము. వాళ్ళ మిస్ వాళ్ళనమాట, అందరూ కలిసి ఇలా ఫోటో దిగి వీళ్ళు కూడా బతుకమ్మలు చూసారు ఎంత బాగా పేర్చారు. ప్రతి పువ్వు వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరూ కలిసి కూడా బతుకమ్మ ఆడారండి. చాలా ఇలా ఆడుతుంటే ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది కదా. ఇలా జరుగుతుందనమాట దసరా పండుగ. అయితే వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మా బుడ్డ వాళ్ళు కూడా మీకు విష్ చేశారండి, అది మటుకి మీరు మిస్ అవ్వద్దు. లాస్ట్లో వాళ్ళ విషెస్ కూడా మీరు కంపల్సరీ చూడాలి, ఓకేనా. సో ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మనం మనస్ఫూర్తిగా అనుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Happy Dasara! Thank you. Surprise!